ఇక భారతీయ జనతా పార్టీ నోరు తెరిస్తే అబద్ధాలే. ఇక అబద్ధాల పోటీ పెడతాయ్యా, ఇక వాళ్ళని ఎవరు తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఆ మోడీ వాట్సాప్ యూనివర్సిటీలనే మొత్తం అబద్ధాల యూనివర్సిటీ. ఈ అబద్ధాల యూనివర్సిటీలో పీజీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు పొందిన వాళ్ళందరూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారు, ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు. అందుకే ఇవాళ బీజేపీ నాయకులని వేదిక మీద నుంచి నేను ప్రశ్నించదలుచుకున్నా. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు, అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఇక్కడనే మంత్రిగా ఉన్నారు. ఏమి తెచ్చిండ్రు తెలంగాణకు, ఏమి ఇచ్చిండ్రు తెలంగాణకు? ఆనాడు పునర్విభజన చట్టంలో సోనియామ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిచేసింది. అదేవిధంగా వరంగల్లో ఇచ్చిన కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఇవాళ వరంగల్ నుంచి లాతూర్కు తరలించకపోయినరు. ఇవాళ మన తెలంగాణకు అన్యాయం చేసింది. అదేవిధంగా ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థను నిర్మించాల్సింది 10 ఏళ్లలో 1600 మెగావాట్లు మాత్రమే నిర్మించి 2400 మెగావాట్లు నిర్మించలేదు. నేను వచ్చినాక ఎంబడి పడితే ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు కదులుతుంది. రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ అన్నాడు సోనియా ఇస్తే దాన్ని మొత్తానికే రద్దు చేసిరు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుకి ఇవ్వమంటే తెలంగాణకు మొండి చేయి చూపించారు. గిరిజన యూనివర్సిటీ, ఐఐటి, ఐఐఎం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఏ ఒక్క పని చేయలే. గుజరాత్కు మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్ళిరు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్ళిండ్రు. ఇవాళ గిఫ్ట్ సిటీని నిర్మించుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు నిధులు తరలించకపోయినరు. నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను, గుజరాత్లో ఉన్నోళ్ళే మనుషులా? తెలంగాణలో ఉన్నోళ్ళు మనుషులు కాదా? తెలంగాణ పట్ల ఈ వివక్ష మంచిదా? ఈ దేశ ప్రధానమంత్రి గుజరాత్ను ఒకలాక, తెలంగాణను ఇంకొకలాక, తెలంగాణ ప్రాంతాన్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ 3వసారి ఆయన అధికారం ఎక్కాలంట, 400 సీట్లు రావాలంట. ఎందుకు అడుగుతుర్రా 400 సీట్లు? వాళ్ళు ప్రభుత్వం కావాలని అడుగుతలేరు, 400 సీట్లు కావాలని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక్కడే ప్రమాదం పొంచి ఉన్నది మిత్రులారా. ఇవాళ ఈ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దళితులకు, గిరిజనులకు విద్యలో, ఉపాధిలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించండి. కాబట్టే కాకా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయినరు, వినోద్ గారు రాష్ట్రంలో మంత్రి అయినరు, వివేక్ గారు ఎంపీ అయినరు, లక్ష్మణ్ ఎమ్మెల్యే అయినరు. ఈనాడు తమ్ముడు గడ్డం వంశీ పార్లమెంటు సభ్యుడు కాబోతున్నాడు. ఆ కొప్పుల ఈశ్వర్ కూడా ఎమ్మెల్యే మంత్రి అయిందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. ఇవాళ సీతక్క ఎమ్మెల్యే మంత్రి అయిందన్నా, బలరాం నాయక్ కేంద్రంలో మంత్రిగా పనిచేసిండన్న. ఇవాళ గిరిజన రిజర్వేషన్లు మనం ఇవ్వడం తోటి 20 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉండే జనాలను జనాభా లెక్కలు కట్టి ప్రతి 10 సంవత్సరాలకి ఈ దేశంలో జనాభా ఎంతుందో లెక్కలు చెప్పేటోరు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు 60 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి స్వతంత్రాన్ని తెచ్చి 60-70 సంవత్సరాలు జనాభా లెక్కలు కట్టిండ్రు. 2014 తర్వాత జనాలలో మార్పు వచ్చింది. జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలి అని బలహీన వర్గాలు డిమాండ్ చేసిండ్రు. ఆ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. 2021లో జనాభాతో పాటు కులగణన జరగాల్సిన అవసరం ఉండే. ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక జనాభా లెక్కలు కానీ కులగణన కానీ చెయ్యలేదు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, బండి సంజయ్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షాని అడుగుతున్నా, 2021లో
మీరెందుకు జనాభా లెక్కలు చేయలేదు? మీరెందుకు కులగణన చెయ్యలేదు? దీని వెనకాల కుట్ర లేదా? దీని వెనకాల కుతంత్రం లేదా? దీని వెనకాల రిజర్వేషన్లు రద్దు చేయాలన్న దుర్మార్గమైన మీ ఆలోచన లేదా? ఇవాళ ఈ దేశంలో 90% ఉన్న దళితులు, గిరిజనులు, బలైన వర్గాల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే అధికారం, హక్కు మీకెవడిచ్చిండు? అందుకే మిత్రులారా, ఈ ఎన్నికలు కీలకమైనవి. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. 75 సంవత్సరాలలో 55 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాహుల్ గాంధీ గారి ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేసిండు. వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రి చేసింది. వాళ్ళ నాయన ప్రధానమంత్రి చేసిండు. వాళ్ళమ్మ యూపీఏ చైర్పర్సన్గా 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారిని, పివి నరసింహారావు గారిని 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసింది. వాళ్ళకు పదవులు కొత్త కాదు. పదవుల పట్ల వాళ్ళకు వ్యామోహం లేదు. ఎందుకంటే మనం కళ్ళతో చూస్తున్నాం. పార్టీ అధ్యక్ష పదవి కూడా మల్లికార్జున్ ఖర్గే గారికి ఇచ్చింది. కానీ ఇవాళ నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకందరికీ నేను పర్సనల్గా మీ అందరికీ వేడుకుంటున్నా, ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప మీ రిజర్వేషన్లను కాపాడేవాడు లేడు. నరేంద్ర మోడీ ఎవరి మాట వినడు. పార్లమెంటులో మెజార్టీ వచ్చిందంటే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. అందుకే ఇవాళ మన రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు కావాలి. అందుకే నేను ఇవాళ రాయ్ బరేలీకి వెళ్ళి వారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నా. ఇది దేశం యొక్క అవసరం. ఇది నిజంగా దళితుల, గిరిజనుల యొక్క అవసరం. ఇవాళ దళితుల, గిరిజనులకు అండగా నిలబడే గాంధీ కుటుంబానికి మనము తోడుగా నిలబడాలి. మీడియా మిత్రులారా, పాత్రికేయ సోదరులారా, తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యండి. రిజర్వేషన్ ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి. రిజర్వేషన్ రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు వేయండి. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ ఈ రిజర్వేషన్లను ఉంచుకొని ఈ సమాజంలో వెనుకబడిన వాళ్ళ, నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను, సమాజంలోనే గౌరవం లేకుండా, అవకాశాలు రాకుండా బాధపడుతున్న వర్గాలు బాగుపడాలి అని అంటే రిజర్వేషన్లు ఉండాలి. ఉన్న రిజర్వేషన్లు పెరగాలి. మీరు బీజేపీకి ఓటేసిందంటే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. మిత్రులారా, ఈ ప్రమాదం నుంచి బయటపడేసే శక్తి మీ దగ్గరనే ఉంది. మనకు రాష్ట్రంలో అధికారం వచ్చింది. అధికారం మీద మనకు ఇబ్బంది లేదు. 10 ఏళ్ళు మనమే ఉంటాం. వాడో వీడో అదైతుంది ఇదైతుంది అంటుండు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, మీ రక్తాన్ని చెమటగా మార్చి, దార పోసి, భుజాలు కాయలు కాసేలా జెండాలు మోసి వీళ్ళందరిని ఎమ్మెల్యేలు గెలిపించారు. మీ కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని ఎవడన్నా కూలగొడతాడంటే మీరు ఊరుకుంటారా? ఒక్కడొక్కరిని లాగుల తొండలిచ్చి మీరు కొట్టారా? ఎవడని ప్రభుత్వం జోలికి వస్తే, ఈ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో దొరికినట్టు లాగుల్లో తొండలిడ్చి కొడతారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నది. ఎవడి ప్రభుత్వాన్ని ఈంచు కూడా కదిలించలేరు. 10 సంవత్సరాలు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ప్రజా పాలన జరుగుతుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత మాది అని చెప్పి నేను మిత్రులకు తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ మాటకు మేము అంత చేసినాం, మేము ఇంత చేసినాం అంటుండు. నేను అడుగుతున్నా, నేను చూపిస్తున్నా. ఒకసారి మా వంశీ తీసుకుంటాడు, అది మా లక్ష్మణ కూడా తీసుకోమని కోరుకుంటున్నా. ఇట్లా ఇవాళ మనం ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం. బీజేపీ ఏమిచ్చింది? మీరే చెప్పాలి. ఏమిచ్చిందా బీజేపీ? గట్టిగా చెప్పాలరా నాయన. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది. వరంగల్లో కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? మనం గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది?
మనం ఐఐఎం ఐఐటి అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? మరి ఇవాళ ఏం అడిగినా తెలంగాణకు ఒక పెద్ద గాడిద గుడ్డిచ్చిన బీజేపీ ఇవాళ మనల్ని వచ్చి ఓట్లు అడిగితే మనం ఓట్లేస్తామా మిత్రులారా? అందుకే ఇవాళ బీజేపీ ఏమిచ్చిందని నేనంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి. రెడీనా? 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 ఈ పక్క సప్పుడు వస్తలేదు మా వాళ్ళు కూడా వెనకాల ఉన్న వాళ్ళు కూడా రెడీ కావాలి. మరి మా వాళ్ళు మీరే అంటారని అనుకుంటారు. బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? 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 ఇంకా గట్టిగా చెప్పాలి సోదరులారా. బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? మరి సోదరులారా మీరే చెప్తారు గాడిద గుడ్డిచ్చిండని. గాడిద గుడ్డిచ్చినానికి మనం ఓటేస్తాం, కర్రు కాల్చి వాత పెడతాం. అంతేనా? అంతేనా? అంతే కదా. మరి గడ్డం వంశీకి 2 లక్షల పైన మెజార్టీ ఇస్తా అన్నారు. నేను 2 లక్షలు అంటే మీరు పక్కా అనాలి. మరి పక్కానా ఈ మాట? శ్రీధర్ బాబు గారు పక్కానే కదా, వారు కూడా పక్కా అన్నారు. మరి రెడీగా? రెడీనా? రెడీ? రెడీ? 2 లక్షలు 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 2 లక్షలు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!